1947లో రాజకీయాలంటే స్వాతంత్రం కోసం మనం పోరాడాలి, దేశం కోసం పోరాడాలి. అప్పుడు కూడా అనేక మంది పాత నాయకులు తమ ఆస్తుల్ని, తమ డిగ్రీని, అలాంటి వాటి అన్నింటినీ వదులుకొని వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అధికారం వచ్చింది. ఒక తరం వరకు కూడా బాగానే ఉన్నారు. విలువలనేవి క్షీణిస్తూ వస్తున్నాయి. విలువలనేవి క్షీణిస్తూ వచ్చినప్పుడు ఇలాంటి విలువలు పెరిగిపోయినాయి. డబ్బు కావాలి, పదవి కావాలి, కీర్తి కావాలి అని లక్ష్యం పోయింది. దేశాన్ని స్వతంత్రం చేస్తామనే గొప్ప లక్ష్యం ఉండే, ఆ లక్ష్యం పోయింది. కాబట్టి ఈ అధికారం అనేది ఇలాంటి వాటిని సంపాదించుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఏ దారైనా పర్వాలేదు, మనం తప్పకుండా తొక్కాలి అనేటువంటి దారిలో వెళ్ళడం మొదలుపెట్టినారు. సో అది చాలా పొరపాటు. అది దానివల్ల రాజకీయం అది నీతి కాదు, రాజనీతి అన్నారు, రాజకీయం కాదు. రాజకీయాలు కూడా నీతివంతంగా ఉండాలి, రాజకీయాలు కూడా విలువతో ఉండాలి. ఇవాళ మనం ఏం మాట్లాడామో మన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట అదే ఉండాలి.